హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పే టాపిక్ మల్టీ బూటబుల్ పెన్ డ్రైవ్ని ఎలా తయారు చేస్తారు అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ముందుగా మనం మల్టీ బూటబుల్ పెన్ డ్రైవ్ అంటే ఏంటో చూద్దాం. సో మల్టీ బూటబుల్ పెన్ డ్రైవ్ అంటే ఏంటంటే మీ దగ్గర ఒకే పెన్ డ్రైవ్ ఉంది. ఆ ఒకే పెన్ డ్రైవ్లో మీ దగ్గర ఉన్న అన్ని ఓఎస్లు అంటే విండో 7, విండో 10, విండో 11, విండో సర్వర్ ఓఎస్లు, విండో పిఈలు, అలాగే పాస్వర్డ్ లాకర్లు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఒకే పెన్ డ్రైవ్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క దానికి విండో 10కి ఒక పెన్ డ్రైవ్, విండో 8.1కి ఒక పెన్ డ్రైవ్, విండో 7కి ఒక పెన్ డ్రైవ్, ఇలా వేరు వేరు పెన్ డ్రైవ్లు పెట్టకుండా ఒకే పెన్ డ్రైవ్లో వీటన్నింటినీ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదే మీకు మల్టీ బూటబుల్ పెన్ డ్రైవ్. అంతేకాకుండా మల్టీ బూటబుల్ పెన్ డ్రైవ్ అనేది ఏంటంటే మల్టీ బూటబుల్ పెన్ డ్రైవ్ అనేది ఒకే పెన్ డ్రైవ్లో 2 పార్టీషన్స్ మీకు ఏర్పడతాయి. 2 పార్టీషన్స్ ఏర్పడడం వల్ల ఒకటి ఎంబీఆర్కి సపోర్ట్ చేస్తుంది, ఎంబీఆర్ పార్టీషన్ టేబుల్కి, ఇంకొకటి జీపీటీ పార్టీషన్ టేబుల్కి సపోర్ట్ చేస్తుంది. సో మల్టీ బూటబుల్ పెన్ డ్రైవ్ తయారు చేసే ముందు నేను ఆల్రెడీ తయారు చేసి ఉన్న మల్టీ బూటబుల్ పెన్ డ్రైవ్ని నా సిస్టమ్కి అయితే కనెక్ట్ చేశాను. సో దాన్ని అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేనైతే నా దిస్ పీసీని ఓపెన్ చేస్తే ఇక్కడ లాస్ట్ 2 డ్రైవ్లు ఉన్నాయి కదా, E2BF, E2B PTN2 పార్టీషన్ 2G అని ఉంది. సో ఈ 2 పార్టీషన్స్ కూడా నా పెన్ డ్రైవ్ అనమాట, అంటే ఒకే పెన్ డ్రైవ్. సో ఇప్పుడు నేను పెన్ డ్రైవ్ రిమూవ్ చేస్తే చూడండి, 2 ఒక్కసారి అయిపోతాయి, 2 పోయాయి. మళ్ళీ పెన్ డ్రైవ్ నేను కనెక్ట్ చేయగానే ఈ 2 పార్టీషన్స్ వస్తాయి. అంటే ఒకే పెన్ డ్రైవ్లో 2 పార్టీషన్స్ అనమాట. సో 2 పార్టీషన్స్. ఇది ఈ పెన్ డ్రైవ్ కెపాసిటీ ఎంత అంటే 32 GB కెపాసిటీ అని అనమాట. సో ఈ 2 పార్టీషన్ సైజ్ చూడండి, ఒకటైతే 28 GB ఉంటే ఇంకోటి 1.78 GB ఉంది. సో ఒక పార్టీషన్ ఓపెన్ చేసి దాని ప్రాపర్టీని చూద్దాం. సో దాని ప్రాపర్టీ చూస్తే ఇక్కడ ఫైల్ సిస్టమ్ చూడండి, ఒకటి NTFS లో ఉంది, ఇంకో దాని ఫైల్ సిస్టమ్ చూద్దాం. సో ప్రాపర్టీలోకి వెళ్తే అది FAT32 లో ఉంది. ఒకటి NTFS లో, ఒకటి FAT32 లో. ఆటోమేటిక్గా మీరు మల్టీ బూటబుల్ పెన్ డ్రైవ్ తయారు చేయగానే మీకు 2 పార్టీషన్లు అయితే ఒకే పెన్ డ్రైవ్ లో డివైడ్ అయిపోయి, ఒకటి NTFS లో ఉంటుంది దాని ఫైల్ సిస్టమ్, ఇంకోటి FAT32 లో దాని ఫైల్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఈ పెన్ డ్రైవ్ ఇది మల్టీ బూటబుల్ పెన్ డ్రైవ్. సో ఈ పెన్ డ్రైవ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇందులో ఓపెన్ చేస్తే ISO అని ఉంది కదా, ఈ ISOలో చూస్తే ఇక్కడ చూడండి, విండో పిఈలో నేను విండో పిఈని ఇన్స్టాల్ చేశాను. అలాగే ఇక్కడ విండోస్ అని ఉంది కదా, ఈ విండోస్లో సర్వర్ 2012, సర్వర్ 2016, సర్వర్ 2019, విస్తా, విండో 7, విండో 8, విండో 10, విండో 11, సో విండో XP. సో ఎన్ని అయితే నా దగ్గర ఓఎస్లు ఉన్నాయో ఆ ఓఎస్లు అన్నీ కూడా ఇందులో నేను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను కొన్నే చేశాను, ఎందుకంటే ఇది 32 GB కాబట్టి. మీ దగ్గర 64 GB అలాగే ఇంకా ఎక్కువ GB పెన్ డ్రైవ్ ఉంటే దాంట్లో మీరు ఇప్పటి వరకు ఉన్న ఓఎస్లు అన్నీ కూడా ఒకే పెన్ డ్రైవ్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో వీటితో పాటు మీకు ఇందులో విండో పిఈ. సో ఈ విండో పిఈ అంటే ఏంటంటే, విండో పిఈ అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఇది ఒక లైవ్ విండో అని మనం చెప్పొచ్చు. లైవ్ విండో అంటే మన సిస్టంలో, మన హార్డ్ డిస్క్లో ఉన్న విండో ఆల్రెడీ కరప్ట్ అయిపోతే మనం ఈ పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి ఈ పెన్ డ్రైవ్లో ఒక లైవ్ విండో లాగా మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ చేసి మన సి డ్రైవ్లో ఉన్న విండో అయితే కరప్ట్ అయిపోయింది కదా, సో ఆ విండోని లో ఉన్న మన యూజర్ ఫైల్స్ అన్నింటినీ కాపీ చేసి, అంటే సి డ్రైవ్ డెస్క్టాప్లోన డౌన్లోడ్స్లోన ఉన్న ఫైల్స్ అన్ని కాపీ చేసి ఇంకో డ్రైవ్లో మనం పేస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆ డ్రైవ్లో ఒకవేళ BCD ఫైల్స్ అనేవి డిలీట్ అయిపోతే ఈ విండో పిఈని ఉపయోగించి BCD ఫైల్స్ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఏదైనా రికవరీ కావాలంటే రికవరీ చేయొచ్చు. ఇలా విండో పిఈ సాఫ్ట్వేర్ను, అంటే ఈ లైవ్ విండోను ఉపయోగించి మనం చాలా చేయొచ్చు. మీరు ఒక ల్యాప్టాప్ డెస్క్టాప్ టెక్నీషియన్ అయినా లేదా IT ఎక్స్పర్ట్ అయినా మీకు విండో పిఈ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ విండో పిఈ గురించి నేను తర్వాత చెప్తాను. సో ఈ మల్టీ బూటబుల్ పెన్ డ్రైవ్ లో విండో పిఈని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే ఈ మల్టీ బూటబుల్ పెన్ డ్రైవ్ లో విండో పిఈతో పాటు మీరు ఏంటంటే ఇంకా ఈ మెయిన్ మెనూ ఉంది కదా, మెయిన్ మెనూలో మీకు చూస్తే ఫాస్ట్ ప్యాబ్ 4 విన్ కీ అని. సో ఇదేంటంటే, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మీరు విండో 7 కానీ విండో 10 కానీ మీ యూజర్ పాస్వర్డ్ అంటే అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ కానీ యూజర్ పాస్వర్డ్ కానీ ఏదో పెట్టారు, మర్చిపోయారు. సో ఆ పాస్వర్డ్ని రిమూవ్ చేయాలన్నా, ఆ పాస్వర్డ్ని మళ్ళీ ఇంకేమైనా కొత్త పాస్వర్డ్ సెట్ చేయాలన్నా ఈ సాఫ్ట్వేర్ ద్వారా అయితే మనం చేయొచ్చు. సో దీని గురించి కూడా మీకు ఒక వీడియో చేస్తాను. మీ ఫ్రెండ్ ల్యాప్టాప్ మీ దగ్గర ఉంది, ఆ ల్యాప్టాప్ పాస్వర్డ్ అయితే మీకు తెలియకపోయినా ఈ సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేసి సో ఆ ల్యాప్టాప్ పాస్వర్డ్ని మనం రిమూవ్ చేయొచ్చు, లేదా డెస్క్టాప్ పాస్వర్డ్ని రిమూవ్ చేయొచ్చు. విండో 7 కానీ విండో 10 కానీ విండో 11 కానీ ఏదైనా సరే అది ఎలా చేయొచ్చు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే సో వీటన్నింటినీ ఎలా ఒకే పెన్ డ్రైవ్లో ఇన్స్టాల్ చేయొచ్చు అని చూపిస్తున్నాను అనమాట. అంటే విండో పిఈని, అలాగే ఎన్ని విండో ఓఎస్లు ఉన్నాయో ఆ విండో ఓఎస్లని, అలాగే మనం విండో పాస్వర్డ్ రిమూవర్లని, సో వీటన్నింటినీ మనం ఇన్స్టాల్ చేయాలంటే మనకేం కావాలి, వీటి ISO ఫైల్స్ కావాలి. సో ఈ ISO ఫైల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ పెట్టాను. అంటే
పాస్వర్డ్ రిమూవల్ ఐఎస్ఓ ఫైలు, అలాగే విండో పిఈ ఐఎస్ఓ ఫైలు, విండో 7, విండో 8.1, విండో 10. అంటే నేను విండో 10, 32, 64 వేరుగా నేను యూజ్ చేస్తాను. 32 బిట్ వేరేగా, 64 బిట్ వేరేగా. అలాగే విండో 7 కూడా నేను అలాగే యూజ్ చేస్తాను. విండో 8.1 కూడా నేను అలాగే యూజ్ చేస్తాను. సో మీరు అలా చేసుకోవచ్చు, లేదా ఒకే ఐఎస్ఓ ఫైల్ ఉన్నదైనా మీరు యూజ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. సో ఇలా నేను ఏవైతే ఐఎస్ఓ ఫైల్స్ కావాలో ఐఎస్ఓ ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్లో నేను పెట్టుకున్నాను. సో ఈ ఐఎస్ఓ ఫైల్స్ అన్నింటినీ కలిపి ఒక మల్టీ బోటబుల్ పెన్ డ్రైవ్ తయారు చేస్తాను. సో మల్టీ బోటబుల్ పెన్ డ్రైవ్ తయారు చేయడానికి మీకు ముందుగా కావాల్సింది ఐఎస్ఓ ఫైల్స్. సో ఈ ఐఎస్ఓ ఫైల్స్ అన్నింటినీ ఎలా డౌన్లోడ్ చేయాలని మీకు ఒక సపరేట్ వీడియో ఉంది. ఆ వీడియో చూడండి, ఆ వీడియోని చూసి మీరు ఈ ఐఎస్ఓ ఫైల్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఐఎస్ఓ ఫైల్స్ అయితే మీ దగ్గర రెడీగా ఉన్నాయి. మీకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, మీకు ఈ బోటబుల్ పెన్ డ్రైవ్ తయారు చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్. సో ఆ సాఫ్ట్వేర్ కోసం మీరు అయితే గూగుల్ని ఓపెన్ చేయండి. ఇందులో మీకు 3 రకాల వెబ్సైట్లను చూపిస్తాను. ఈ 3 రకాల వెబ్సైట్లు కూడా మల్టీ బోటబుల్ పెన్ డ్రైవ్స్ అయితే తయారు చేస్తాయి. ఫస్ట్ ది ఈజీ టు బూట్. సో ఈజీ టు బూట్ ఏదైతే ఉందో, ఇంతకుముందు మీకు ఒక పెన్ డ్రైవ్ చూపించాను కదా, ఇది ఈజీ టు బూట్. ఈ సాఫ్ట్వేర్ని అయితే డౌన్లోడ్ చేయండి. సో ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసి సో ఈజీ టు బూట్ ద్వారా మీరైతే మల్టీ బోటబుల్ పెన్ డ్రైవ్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్ద ప్రాసెస్, మీకు సింపుల్ గా ఉన్నదైతే చెప్తాను. అలాగే సెకండ్ ఏంటంటే మీకు విన్ సెటప్ ఫ్రమ్ యూఎస్బి. ఈ విన్ సెటప్ ఫ్రమ్ యూఎస్బి అనేది కూడా ఒక సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసి సో దీని ద్వారా కూడా మనం మల్టీ బోటబుల్ పెన్ డ్రైవ్ అయితే తయారు చేసుకోవచ్చు. సో థర్డ్ ది మనకు వెంటాయ్. సో ఈ వెంటాయ్ అనేది కూడా మనం మల్టీ బోటబుల్ పెన్ డ్రైవ్స్ ని తయారు చేసుకునే సాఫ్ట్వేరే. ఈ వెంటాయ్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి మల్టీ బోటబుల్ పెన్ డ్రైవ్ ని తయారు చేసే ప్రాసెస్ అనేది చాలా 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 సింపుల్ ప్రాసెస్. సో ఇదైతే మనకి వెంటాయ్ వెబ్సైట్ పేజ్, మెయిన్ పేజ్. సో ఇప్పుడు మనం డౌన్లోడ్స్ లోకి వెళ్దాం. ఈ డౌన్లోడ్స్ బటన్ క్లిక్ చేసేయండి. డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ వెంటాయ్ అని విండోస్ జిప్ అని ఉంది కదా, అలాగే లైనెక్స్ అని ఉంది. సో మీరైతే విండోస్ జిప్ ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ చూడండి, వెంటాయ్ 1.0.58 విండోస్ జిప్ అని ఉంది. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇది 13.5 MB అయితే ఉంది. సో దీన్ని స్టార్ట్ డౌన్లోడ్ అని చేస్తే మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈ వెంటాయ్ తాలూకా సాఫ్ట్వేర్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ డౌన్లోడ్ చేసిన దాన్ని నేను ఇక్కడ నా డెస్క్టాప్ మీద అయితే పెట్టాను. సో ఈ ఫైల్ని అయితే మీరు ఎక్స్ట్రాక్ట్ చేయండి. సో ఎక్స్ట్రాక్ట్ చేయగానే ఇక్కడ ఇలా ఫోల్డర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేయండి. ఫోల్డర్ని ఓపెన్ చేస్తే ఈ కింద మీకు ఒక అప్లికేషన్ అని ఉంది కదా, వెంటాయ్ టు డిస్క్ అనే అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ మీద మీరు రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఎస్ చేయండి. చేస్తే ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. సో ఈ అప్లికేషన్లో అయితే నేను ఒక న్యూ పెన్ డ్రైవ్ తీసుకున్నాను, 32 GB పెన్ డ్రైవ్ ఇది. సో ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నాక ఇక్కడ చూడండి, మీకు వెంటాయ్ ఇన్ ప్యాకేజ్ అని ఉంది, అలాగే వెంటాయ్ ఇన్ డివైస్ అని ఉంది. ఇక్కడ చూస్తే మీకు ఇన్స్టాల్ హైలైట్ అయ్యి ఉంది, అప్డేట్ హైలైట్ అయ్యి లేదు. సో ఇన్స్టాల్ అంటే ఇప్పుడు ఏదైతే ఈ వెంటాయ్ సాఫ్ట్వేర్ ఉందో ఇది మీ పెన్ డ్రైవ్లోకి అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేయండి. ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేయగానే ది డివైస్ విల్ బి ఫార్మాటెడ్ అండ్ ఆల్ డేటా విల్ బి లాస్ట్ అని చెప్పేసి వస్తుంది. సో కంటిన్యూ అయితే ఎస్ చేయమంటుంది. సో కంటిన్యూ. సో ఇదే వార్నింగ్ ఇంకోసారి కూడా చూపించింది. సో ఇంకొకసారి నేను ఎస్ చేశాను. సో ఏదైతే ఈ డివైస్ అంటే ఇందులో పెన్ డ్రైవ్ ఉందో 32 GB పెన్ డ్రైవ్, ఈ పెన్ డ్రైవ్లో వెంటాయ్ అనే సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ అవుతుంది మల్టీ బూటబుల్ పెన్ డ్రైవ్ తయారు చేయడానికి. సో ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ అనేది అయితే ఇంకా రన్ అవుతుంది. సో కంగ్రాచులేషన్స్, వెంటాయ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ టు దిస్ డివైస్ అని చూపించింది. సో ఓకే చేశాను. ఓకే చేసాక ఇక్కడ చూడండి, వెంటాయ్ ఇన్ ప్యాకేజ్, వెంటాయ్ ఇన్ డివైస్ అని ఉంది చూసారా, ఇక్కడ అప్డేట్ అని చూపిస్తుంది. ఇక్కడ ఏదైతే 1.058 అని ఉందో ఇది ఇన్స్టాల్ ఇందాక చూపించింది, ఇప్పుడు అప్డేట్. అంటే ఇన్ ఫ్యూచర్ మీరు ఈ సాఫ్ట్వేర్లో ఏదైనా అప్డేట్స్ వస్తే ఇక్కడ డైరెక్ట్గా మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఈ పెన్ డ్రైవ్ పెట్టి. అంటే రెండోసారి మీ పెన్ డ్రైవ్లో ఇన్స్టాల్ చేయకుండా ఈ సాఫ్ట్వేర్ని దీన్ని అప్డేట్ కూడా చేసుకోవచ్చు. సో అప్డేట్ చేయడం వల్ల మీకు ఎటువంటి డేటా కూడా లాస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం పెన్ డ్రైవ్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో డిస్పీసీలోకి వెళ్ళి ఇక్కడ పెన్ డ్రైవ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పార్టీషన్స్ అయితే మీకు క్రియేట్ అయ్యాయి. సో 2 పార్టీషన్లో ఒక పార్టీషన్ అయితే మీకు 31.7 MB ఉంది, ఇంకో పార్టీషన్ అయితే 29.3 GB ఉంది. సో ఇక్కడ 2 పార్టీషన్ లాగా మీకు తయారయ్యాయి. ఏదైతే ఈ 29.3 GB ఉందో, సో యాక్చువల్ పెన్ డ్రైవ్ అయితే 32 GB. సో 32 GBకి 32 GB రాదు కదా. సో 29.3 GBలో ఇప్పుడు మనం ఇందులో డైరెక్ట్గా ఏవైతే ఇక్కడ ఐఎస్ఓ ఫైల్స్ ఉన్నాయో, నా ఐఎస్ఓ ఫైల్స్, సో ఈ ఐఎస్ఓ ఫైల్స్ అన్నింటినీ డైరెక్ట్గా అందులో పేస్ట్ చేసేయడమే. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను విండో 11 ఉంది. సో దీన్ని నేను కాపీ చేశాను. ఈ ఐఎస్ఓ ఫైల్ని కాపీ చేసి నా ఏదైతే పెన్ డ్రైవ్ ఉందో ఆ పెన్ డ్రైవ్లో డైరెక్ట్గా పేస్ట్ చేసేయడమే. సో ఈ విధంగా అయితే మీకు పెన్ డ్రైవ్ అనేది క్రియేట్ అయిపోయినట్టే, అంటే మల్టీ బూటబుల్ పెన్ డ్రైవ్ తయారైపోయినట్టే. కాపీ పేస్ట్ ఈ విధంగా ఎన్నైతే అక్కడ ఫైల్స్ ఉన్నాయో, విండో 11, విండో 10 ఇవన్నీ కూడా ఇప్పుడు కాపీ పేస్ట్ ఇందులోకి చేస్తాను. చేస్తే ఆటోమేటిక్గా మల్టీ బూటబుల్ పెన్ డ్రైవ్ అయిపోద్ది. ఇక్కడ రన్ చేసి కూడా మీకు చూపిస్తాను. సో ఈ విధంగా ఇందులో ఎన్నైతే ఐఎస్ఓ ఫైల్స్ మీ ఉన్నాయో ఈ ఐఎస్ఓ ఫైల్స్ అన్ని కూడా ఇందులో కాపీ పేస్ట్ చేసేయడమే. సో ఈ విధంగా కాపీ పేస్ట్ చేసిస్తే మీ పెన్ డ్రైవ్ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మీకు దీన్ని ఆపరేట్ చేసి అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇందులో నేనైతే
విండో పిఈని వేసాను, అలాగే పాస్వర్డ్ రిమూవర్ కీని వేసాను. విండో 10 విండో 10 ఇది 32 బిట్, అలాగే ఇది 64 బిట్ విండో 10, విండో 7 64 బిట్, విండో 7 32 బిట్, అలాగే విండో 11. ఇంకా ఏదైతే సర్వర్ ఓఎస్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇందులో డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇందులో కాపీ పేస్ట్ చేసిస్తే ఆటోమేటిక్గా ఇందులో ఇన్స్టాల్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్క ఓఎస్ని ఇప్పుడు ఓపెన్ చేసి అయితే మనం చూద్దాం. సో ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ అయితే నేను ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తున్నాను. సో ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఈ ల్యాప్టాప్ పవర్ బటన్ అయితే ప్రెస్ చేస్తాను. ల్యాప్టాప్ పవర్ బటన్ ప్రెస్ చేస్తూ ఈ ల్యాప్టాప్ యొక్క బూట్ కీ F12. సో ఈ F12 కీని అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. సో ప్రెస్ చేస్తుంటే బూట్ మెనూ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ చేస్తే బూట్ మెనూ అయితే నాకు ఓపెన్ అయింది. కింద చూడొచ్చు బూట్ మెనూ ఓపెన్ అయింది. సో ఇక్కడ చూస్తే లెగసీ బూట్, UEFI బూట్ 2 బూట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ UEFI బూట్లో నా పెన్ డ్రైవ్ ఉంది. సో నేను UEFI బూట్లో నేను సెట్ చేశాను ఈ ల్యాప్టాప్ని, అందుకని ఇక్కడ షో చేస్తుంది. నార్మల్గా అయితే లెగసీలో UEFIలో రెండింటిలోనూ షో చేస్తుంది. సో ఇక్కడ చూస్తే వెంటాయ్ అని వచ్చింది. సో ఈ వెంటాయ్లో చూడండి, నేను ఇప్పుడు వరకు ఏవైతే ఇందులో కాపీ పేస్ట్ చేశాను కదా ఆ ISO ఫైల్స్ అన్ని ఇందులో కనిపిస్తున్నాయి. సో ఇందులో ఏ ISO ఫైల్ని మీరు క్లిక్ చేసినా అది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనకి విండో పిఈ, అలాగే విండో 10, విండో 7 ఇవన్నీ. సో విండో పిఈని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో విండో పిఈని క్లిక్ చేస్తే విండో పిఈ అనేది లోడ్ అవుతుంది. సో ఈ విండో పిఈ అనేది దేనికంటే ఇన్ కేసు నా C డ్రైవ్ పూర్తిగా కరప్ట్ అయిపోయింది. సో కరప్ట్ అయిపోయాక నా ల్యాప్టాప్ అస్సలు ఓపెన్ అవ్వట్లేదు, లేదా బ్లూ స్క్రీన్ ఎర్రర్ వచ్చింది, ఎనీ ప్రాబ్లం వచ్చి నా విండో అనేది పూర్తిగా ఓపెన్ అవ్వట్లేదు అనుకోండి. సో అలాంటి టైంలో ఈ విండో పిఈని అయితే మనం యూజ్ చేస్తాం. సో ఇలా మనం విండో పిఈని అయితే మనం క్లిక్ చేస్తే ఈ విండో పిఈ అనేది దీంట్లో లోడ్ అవుతుంది. అంటే ఈ విండో పిఈ అనేది ఏంటంటే లైవ్ విండో, అంటే ఈ పెన్ డ్రైవ్లో ఉండే విండో అనమాట. ఇప్పుడు మనకి ఓపెన్ అవుతున్న ఏదైతే స్క్రీన్ ఉందో, ఇప్పుడు రెడ్ స్టోన్ 5 అని ఉంది కదా, సో ఇది మనకి విండో పిఈ అని చెప్పాను, విండో 10 పిఈ. ఇది దీంట్లో ఉండే లైవ్ విండో అనమాట. సో ఈ లైవ్ విండో దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ అవుతుంది. అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి దీనికి ఎటువంటి పాస్వర్డ్ ఇవేం లేదు, ఆటోమేటిక్గా ఈ లైవ్ విండో అయితే ఇప్పుడు మన సిస్టంలో అయితే ఓపెన్ అవుతుంది. సో విండో పి అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక చూడండి, సో ఇది మన విండో 10 లాగే ఉంది. సో ఇక్కడ మనం చూసి ఇది మై కంప్యూటర్ అనుకోండి, దిస్ పీసీ. సో ఇక్కడ దిస్ పీసీ నేమ్ అయితే వేరేలాగా ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఇక్కడ నా C డ్రైవ్ ఏదైతే ఉందో ఇక్కడ 100 GB ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్లో ఉన్న C డ్రైవ్ అనమాట. అలాగే ఇక్కడ వెంటాయ్ 2 కనిపిస్తున్నాయి. ఇంకా ఈ డ్రైవ్ అలాగే F1 ఉంది కదా, ఇక్కడ MBలో ఉంది చూడండి, 578 MB. ఇవి BCD ఫైల్స్ అనమాట. ఇదేంటంటే ఇది నా C డ్రైవ్. సో C డ్రైవ్ నాది కరప్ట్ అయిపోయింది అనుకుందాం. సో C డ్రైవ్లో ఉన్న డేటాని నేను నా D డ్రైవ్లో కాపీ చేసి C డ్రైవ్ని పూర్తిగా నేను ఫార్మాట్ చేసేవచ్చు అనమాట. సో ఇప్పుడు నా C డ్రైవ్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి యూజర్స్ని ఓపెన్ చేస్తున్నాను. యూజర్ ఓపెన్ చేశాక నా యూజర్ ఇక్కడ వేద వంటిల్లోనే ఉందనుకోండి. సో ఈ యూజర్ని ఓపెన్ చేసి డెస్క్టాప్ ఉంది కదా, ఈ డెస్క్టాప్లో ఉండే డేటా మొత్తాన్ని కాపీ చేస్తాను. అలాగే డౌన్లోడ్స్, అలాగే డాక్యుమెంట్స్లో ఉన్న డేటాని కాపీ చేసి, సో నేను ఈ డేటా అంతా కూడా నా D డ్రైవ్లో బ్యాకప్ తీసుకుంటాను. సో ఈ విధంగా బ్యాకప్ తీసుకోవడం వల్ల నేను నా C డ్రైవ్లో కరప్ట్ అయిపోయినా, ఓఎస్ కరప్ట్ అయిపోయినా ఆటోమేటిక్గా ఫార్మాట్ కొట్టేసి నా C డ్రైవ్లో అయితే ఇంకొక ఓఎస్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇలా బ్యాకప్ తీసుకోవడానికి, లేదా BCD ఫైల్స్ ఇన్స్టాల్ చేయడానికి, లేదా రికవరీ చేయడానికి చాలా విధాలుగా అయితే విండో పిఈస్ అనేవి ఉపయోగపడతాయి. ఇదే కాదు, ఇంకా హిరన్ బూట్ కూడా ఉంది. వీటన్నింటి గురించి పిఈ వీడియో చెప్పేటప్పుడు మీకు చెప్తాను. సో ఇప్పుడు దీన్ని అయితే నేను షట్ డౌన్ చేస్తున్నాను. షట్ డౌన్ చేసి దీంట్లో నేను ఇప్పుడు ఓఎస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. సో ఓఎస్ ఇన్స్టాల్ చేయడానికి మళ్ళీ నేను పవర్ బటన్ని క్లిక్ చేస్తాను. పవర్ బటన్ని క్లిక్ చేసి దీని బూట్ కీ F12 కాబట్టి నేను F12 కీని అయితే ప్రెస్ చేస్తున్నాను. డెల్ ల్యాప్టాప్ ఇది. సో F12 కీని ప్రెస్ చేస్తుంటే మళ్ళీ బూట్ మెనూ అయితే ఓపెన్ అయింది. సో బూట్ మెనూ ఓపెన్ అయ్యాక ఇక్కడ చూడండి, బూట్ మనీ ఓపెన్ అయ్యాక మళ్ళీ ఇక్కడ మనకి ఏదైతే లెగసీ UEFI ఉందో ఈ UEFIలో నా పెన్ డ్రైవ్ 32 GB చూపించింది కదా, దాన్ని అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ వెంటనే అయితే ఓపెన్ అయింది. సో ఇంతకు ముందు అయితే పిఈని ఓపెన్ చేసాం. ఇప్పుడు విండో 10 అయితే ఇందులో ఇన్స్టాల్ చేద్దాం. సో ఇక్కడ విండో 10 దగ్గరికి వచ్చి, సో ఈ విండో 10 నేను ఇన్స్టాల్ చేయాలనుకున్నాను. విండో 10 64 బిట్. సో దీన్ని అయితే నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, విండో 10 లోగో అయితే ఓపెన్ అయింది మనకి. ఈ విండో 10 లోగో ఓపెన్ అవుతూ మనకి ఈ కింద ఒక చక్రం లాగా తిరుగుతుంది చూడండి, అంటే మనకి లోడ్ అవుతుంది. ఇది ఇక్కడ ఒక రౌండ్ లాగా తిరిగింది కదా, ఇది లోడ్ సింబల్ చూపిస్తున్నట్టు. సో ఇప్పుడు మనకైతే విండో 10 ఓఎస్ అయితే ఇందులో ఇన్స్టాల్ చేయడానికి దీని మెనూ ఓపెన్ అయింది. విండోస్ అని చెప్పింది, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఇంగ్లీష్ అవన్నీ చూపించింది. ఇక్కడ ఇన్స్టాల్ బటన్ అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఇన్స్టాల్ నౌ బటన్ క్లిక్ చేసిన తర్వాత సెటప్ ఈజ్ స్టార్టింగ్ అని వస్తుంది. సెటప్ ఈజ్ స్టార్టింగ్ అని వచ్చాక మనకి దీని తాలూకా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. విండోస్ని ఇన్స్టాల్ చేయడానికి విండో 10 64 బిట్ ఇది. సో 64 బిట్ ఇన్స్టాల్ చేయడానికి ఓపెన్ అయింది. ఇక్కడ విండో 10 హోమ్, విండో 10 ప్రో, ఇలా విండో 10లో ఏవైతే ఎడిషన్లు ఉన్నాయో అన్ని ఎడిషన్లు ఓపెన్ అయ్యాయి. బట్ ఈ ల్యాప్టాప్ అయితే మనం విండో 10 హోమ్ OEM వెర్షన్తో వచ్చింది. దీని ఒరిజినల్ కీ దీని బయోస్లో ఉంటుంది. సో అందుకని
నేను ఇందులో విండోస్ 10 OEM వెర్షన్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను 64 బిట్. సో దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేశాను. నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయగానే చూడండి కాసేపు టైం తీసుకుంటుంది, సిస్టమ్ అయితే కొంచెం స్లోగా ఉంది. సో ఇక్కడ ఐ యాక్సెప్ట్ లైసెన్స్ టర్మ్స్ అని వచ్చింది. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి, క్లిక్ చేసి నెక్స్ట్ని మళ్ళీ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ని మళ్ళీ క్లిక్ చేయగానే ఇక్కడ కస్టమ్ ఇన్స్టాలేషన్ అని ఉంది కదా, అప్గ్రేడ్ కస్టమ్ని క్లిక్ చేయండి. ఇక్కడ పార్టీషన్ 2 ఏదైతే ఉందో 150 GB, అలాగే పార్టీషన్ 3 అనేది ఇంకొక పార్టీషన్ అనమాట 300 GB వరకు. ఏదో ఒక పార్టీషన్ని మీరు డిలీట్ చేసి క్లియర్ చేసి మీరైతే ఇందులో ఓఎస్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు బూటబుల్ పెన్ డ్రైవ్ అనేది అయితే యూజ్ అవుతుంది అనమాట. సో బూటబుల్ పెన్ డ్రైవ్ని తయారు చేయడం ఎలా అని ఇంత ముందు తెలుసుకున్నారు. మల్టీ బూటబుల్ పెన్ డ్రైవ్స్ని తయారు చేయడం ఎలాగనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.